తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. ఎన్ని ఇచ్చారు మాకు కార్డు కానీ అలా అప్పుడు అంత టైం మనం మేనేజ్మెంట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మన లైఫ్లో ఏదైనా వర్క్ని ఎంతో మంచిగా ఎప్పుడెప్పుడు స్కూల్కి వచ్చి ఫ్రెండ్స్తో మాట్లాడతామా అనుకునే వాళ్ళం. ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఎవరైనా రిప్లై ఇస్తున్నారా మీరు? లేదు కదా. సో ఓకే, ఇప్పుడు మన టీచర్స్ని మనం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దామా? గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హెడ్ మాస్టర్ సార్ లింగారెడ్డి సార్ స్టేజ్ పూలు దండలు తీసుకోవాలి. గట్టిగా మేడం క్లాస్ కొట్టడం మంచిగా విషయాలు ఉన్నాయంటారా? కొంచెం ముందు రండి. ఎంత అప్పుడు ఫస్ట్ అరే లేడీస్ భయపడుతున్నారు అంటున్నారు. రండి రండి ముందుకు రండి. మ్యాథ్స్ సార్ అంటే చాలా మందికి ఇప్పటికీ భాష సార్ గుర్తొస్తారు. భయం భయం కాదు సార్, దెబ్బలే గుర్తొస్తాయి. మార్క్స్ తక్కువ వస్తుంది సార్, సార్ చేతిలో ఉండేది అప్పట్లో వరకు. చాలా డిసిప్లైన్ ఉన్నాయి. ఈరోజు మనం అందరం మంచి పొజిషన్ లో ఉన్నాం. అది ఇంకా సూపర్. కానీ దానివల్ల మాకు మ్యాథ్స్ చాలా బాగా వచ్చింది. అండ్ సార్ డిఫరెంట్ వే కూడా కనిపెట్టారు సిస్టమ్. దానివల్ల చాలా మేము మెరుగయ్యాము. అండ్ ట్యూషన్ లేకుండా కూడా మంచి పాస్ అయ్యాము. ప్లీజ్ వెల్కమ్ సార్. కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా ప్రతి స్టూడెంట్ కి సమ్మర్ హాలిడేస్ వస్తే వేస్ట్ చేయకుండా సార్ మనకు నెక్స్ట్ ఇయర్ మ్యాథ్ కి పిల్లగా రాసుకుని రమ్మని చెప్పేవాళ్ళు అప్పట్లో. సో అది మనకు ఎంతో హెల్ప్ అయింది నెక్స్ట్ ఇయర్ కి. సో ముఖ్యంగా ప్లాన్స్ ట్యూషన్స్ గురించి చాలా మంది ఎంతో ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం. నేను పర్సనల్లీ ఇంకా రామచంద్ర ఇంకా మేడంతో మాకున్న స్పెషల్ మెమరీస్ ఏంటంటే, మేడం మాతో పాటు బస్ లో వచ్చేవాళ్ళు. మేడం బ్యాగ్స్ క్యారీ చేయడము అదేంటో మాకు మేడం లాగా ఉండేది కాదు, ఏదో ఒక అందరూ పిల్లలు చూడాలి కదా. ఇప్పుడు మన ప్రియమైన ఒలి సార్ గారి స్టేజ్ ముందు గుర్తుకొచ్చేది. సార్ ఫేస్ లో ఎప్పుడు ఆప్యాయత ఉండేది, స్టూడెంట్స్ చూసే ప్రేమ ఉండేది. కొన్ని టీచర్స్ కు సబ్జెక్ట్ వల్ల గుర్తుంటారు, కొన్ని టీచర్స్ వారు మంచి వల్ల గుర్తుండిపోతారు. మన బసీర్ సార్ లాంటి వారు మీరు ఎంతో ప్లాన్ గా సాఫ్ట్ గా ఉండేవారు. కొన్నిసార్లు మీరు క్లాస్ లో ఉన్నారా లేదా అన్నంత సైలెంట్ గా జరిగేది, రెండోది కూడా జరిగేది. మీ బాయ్స్ కి నేను క్లాస్ చెప్తాను, ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే చెప్తాను, బాయ్స్ విన్నారు అని చెప్పి అలా మనకు టీచ్ చేశారు. అరుణ్ మేడం కూడా అలానే టీచ్ చేశారు. వెల్కమ్ మేడం. రావాలి అని అందరూ కలుసుకొని పోవాలి. వీళ్ళు ఒకరు అలాగే మనకు ఒక 3 months సంబంధించిన సబ్జెక్టుల గురించి బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కూడా. సో ప్లీజ్ కమాండ్ సార్.
సక్సెస్ఫుల్ రన్ కావడానికి అండ్ స్పెషల్ గా సార్ అది స్టేజ్ ప్రోగ్రామ్ పెట్టట్లేదు, జస్ట్ ఫిజిక్స్ టీచ్ చేస్తున్న షరీఫ్ సార్ గారిని ప్లీజ్ కమ్మంటారా సార్? అరే మనం అందరం ముందుకు రండి ప్లీజ్. మనం అందరం చేస్తున్న కార్యక్రమం తర్వాత కూర్చుంది కానీ కానీ ఇక్కడ మన మధ్య లేని కొందరు సార్ వాళ్ళు ఉన్నారు. అలాగే మనతో మన క్లాస్ ని షేర్ చేసుకున్న కొందరు స్టూడెంట్స్ కూడా మన మధ్యలో ఉన్నారు. సో వాళ్ళకు మనం గ్రాటిట్యూడ్ గా ఒక 2 నిమిషాలు మౌనం పాడిద్దాం. నేను సార్ వాళ్ళ పేర్లు కూడా నేను మెన్షన్ చేసుకోవాలనుకున్నాను. ఈ సందర్భంగా వాళ్ళని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సార్ ఎంత కూల్ పర్సన్ అంటే చాలా కూల్ పర్సన్. ఇంకా అబ్దుల్ రామచంద్ర మీద సార్ వేసే జోక్స్ అయితే అన్ఫర్గెటబుల్. ఇంకా నెక్స్ట్ పవన్ సార్ ఫస్ట్ పొడుగు జగన్న వల్లే ఉండాలి. అబ్బాయిలు ప్రతి ఒక్కరికి దెబ్బలు పడ్డాయి. కొడుతుంటే మా జుట్టు లాగొచ్చు సార్, మమ్మల్ని జుట్టు లాగా వదిలేచుకోవాలి వాళ్ళు గుర్తుందా? సురేష్ సారు అందరికి గుర్తుంది కదా. సారు ఉంటే ఇక్కడ మనకు సార్ లాగా ఉండేవాళ్ళు కదా. సార్ కూడా స్టూడెంట్ ఎంత ఎండుగా ఉండేవాళ్ళు. మేమైతే అన్నగానే పిలుచుకునే వాళ్ళం సార్. గురుశేఖర్ గుర్తున్నారు అందరికి. రామయ్యమ్మ, సుభద్ర వీళ్ళు కూడా మనతో చదువుకున్నారు కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇప్పుడు మన మధ్యలో లేరు. సో అందరి కోసం మనం ఒక 2 నిమిషాలు నిలబడి మౌనం పాటిద్దాం. రంగప్ప సారు, ఎన్ సైన్స్ సారు, ఇంకా ఎవరు బసీ సారు, వీళ్ళంతా వాళ్ళు హెల్త్ కానీ ఐ ఆపరేషన్ రేపు ఉందని చెప్పి రాలేకపోయామని చెప్పారు. అండ్ బసీ సార్కి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం వల్ల సో రెస్ట్ కావాలని చెప్పి రావట్లేదు. స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. गुणात्मिके